చెప్తున్నా, ఈ 25 నిమిషాలు ఒక క్రూషియల్ టైప్ అండి అసలు. అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 25 మినిట్స్ కన్నా మీరు ఫోకస్ గా విన్నారంటే అసలు మీకున్న 0.001 డౌట్స్ కూడా మీ మైండ్ లో నుంచి రిమూవ్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకున్నట్టయితే నా పేరు రెడ్డి శేఖర్ అండి. నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా అమ్మ నాన్నకు వచ్చేసి మేము నలుగురు సంతానం. నాకు ముగ్గురు అక్క చెల్లెలు, నేను ఒక మగ పిల్లవాడిని. ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్న ఇంట్లో ఒక మగ పిల్లవాడు ఉంటే ఎంత అల్లారం ముద్దుగా పెంచుకుంటారో తెలుసు కదా. నన్ను కూడా అలానే పెంచారు మా అమ్మ నాన్న. ముఖ్యంగా ఏంటంటే మా అక్క చెల్లెలను మా అమ్మ నాన్న చదివించలేరు కానీ నన్ను బాగా చదివించారు. ఎందుకంటే వీడు మగ పిల్లవాడు, వీడు బాగా చదువుకుంటే ఈ ఇంటిని బాగా చూసుకుంటాడు, ఇంటిని అంటే అందరినీ బాగా చూసుకుంటాడు అనే ఒక హోప్స్ తో ఏంటంటే మా అమ్మ నన్ను బాగా చదివించడం జరిగింది. ఆ, నేను 10th నుంచి అంటే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో నా ఎడ్యుకేషన్ అంతా జరిగిందండి. ఒక్కసారిగా ఇంటర్మీడియట్ నేను ఏదైతే చదువుతున్నానో నా లైఫ్ లో అనుకోకుండా ఒక బ్యాడ్ న్యూస్ అండి. మా నాన్న ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి, చనిపోవడం జరిగింది. అంటే నేను మా నాన్నని మిస్ అయ్యాను. వెంటనే ఏంటంటే ఫ్యామిలీ పరిస్థితులన్నీ నా చేతికి వచ్చేసాయి. నా ముందరున్న గోల్ ఏంటంటే మా అమ్మని బాగా చూసుకోవాలి, నాకున్న ముగ్గురు అక్క చెల్లెలు బాగా చూసుకోవాలి. అంటే ఈ కమిట్మెంట్ ఏంటంటే చిన్నప్పటి నుంచే నాకు బాధ్యతలు పెరిగాయి. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఏంటంటే నా ఫ్యామిలీ గడవటానికి సరిగా అంటే ఫైనాన్షియల్ గా సంబంధించి ఏదైతే నేను ఫేస్ చేస్తూ ఆ సమస్యల నుంచి నేను ఏదైతే ప్రైవేట్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానో అక్కడి నుంచి తీసుకొచ్చి డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నేను రాయచూటి జాయిన్ అయ్యాను. ఓకేనా, నేను రాయచూటి అంటే నా ప్రాపర్ వచ్చేసి రాయచూటి అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. అంటే నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నా సిఈసి 2 సంవత్సరాలు నేను కంప్లీట్ చేశాను. వేసవి హాలిడేస్ లో వచ్చాయంటే ఎక్కడ ఉంటాడు రెడ్డి శేఖర్ అంటే మళ్ళీ కూలి పనులలో ఉంటాడు. అంటే రకరకాల అంటే విలేజ్ లో ఉండేవాడిని. వ్యవసాయం పనులు చేసేవాడిని. తర్వాత నేను చిన్న చిన్న ట్రాక్టర్ విలేజ్ లో ఏంటంటే ట్రాక్టర్ పనులు ఉన్నట్టు అనమాట. ఎందుకంటే నా ఫ్యామిలీ అప్పుడు రైస్ ఒక పూట రైస్ అంటే రైస్ లేకపోవడం కూడా నేను రోజులు చూశానండి నా ఫ్యామిలీలో. అంటే నేను పనికి వెళ్తేనే ఇంట్లో 4 ముద్దలు మా అమ్మ నేను తినాలన్నమాట. అలాంటి స్ట్రగుల్స్ అనమాట. భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ లో నేను ఫేస్ చేశానండి. ఒక్కొక్కసారి ట్రాక్టర్ పోయినప్పుడు ఏంటంటే ఆ చేతులు కోసపోయేటి అనమాట. కోసపోయినప్పుడు రక్తాలు కరేటివి. మా అమ్మకు వచ్చి నేను చెప్పేవాడిని కదా. ఎందుకంటే మా అమ్మ నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేకుండా అనమాట. ఇలాంటి క్రమంలో ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. మళ్ళీ డిగ్రీ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాయచూటి జాయిన్ అయ్యాను. బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మళ్ళీ అంటే ఇలా అంటే ఎన్నో స్ట్రగుల్స్ అండి. చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా నాకు ఒక హ్యాబిట్ ఉండేదండి. అది మంచి హ్యాబిట్ అని చెప్తారు. న్యూస్ పేపర్ చదవందే నేను కాలేజీకి వెళ్ళానండి. ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా అప్లై అంటే పడితే నోటిఫికేషన్ నేను అప్లై చేసుకున్నా ఒక చిన్న పోస్ట్ అయినా సరే అని చెప్పేసి నేను ఒక ఆశావాదిలాగా బతికేవాడిని అనమాట. అలాంటి క్రమంలో ఏంటంటే 2007 అండి, కడప జిల్లాలో 73 హోంగార్డుల పోస్టులు పడినాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను ఆ స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నాను. 73 హోంగార్డుల పోస్టులు పడినాయని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు ఆ 73 హోంగార్డుల పోస్టులు కూడా ఏంటంటే దాదాపు ఒక 2,500 మంది నుంచి 3,000 మంది అప్లై చేశారు. సరే 73 పోస్టులలో అంటే ఆ 2,005 మందిలో నాకు వస్తుందో రాదో అంటే నన్ను ఫస్ట్ అయితే నేను అప్లై చేద్దామని చెప్పేసి నేను అప్లై చేశాను. బై గాడ్ గ్రేస్ వల్ల నాకు జాబ్ వచ్చిందండి. అంటే నా స్టార్టింగ్ సాలరీ రూ. 2,250 అండి. ప్రజెంట్ చూసుకుంటే 21,000 అండి. టోటల్ నార్మల్ లైఫ్ అండి. నో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హైలీ బాసిజం, నో ఫ్యామిలీ టైం, టోటల్ స్ట్రెస్ లైఫ్ అండి. ఇలా 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 19 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు చూసుకుంటే నా జీతం ఎంత అంటే జస్ట్ 2,250 కాస్త 21,000 మాత్రమే అయిందండి. ఇలాంటి క్రమంలో ఏంటంటే నాకు చాలా ఫ్యూచర్ మీద చాలా డౌట్స్ వచ్చేటి అండి. ఏంట్రా బాబు వచ్చే జీతం నాకే సరిపోవడం లేదు. రేపు మ్యారేజ్ చేసుకుంటాను. ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలి, పిల్లలు పుడతారు, పిల్లలు ఎలా కేర్ చేయాలి, మా అమ్మని ఎలా చూసుకోవాలి, నాకున్న సిస్టర్స్ ఎలా చూసుకోవాలి అని చెప్పేసి నాకు ఫ్యూచర్స్ మీద చాలా డౌట్స్ వచ్చేటండి. ఇలాంటి క్రమంలో ఏంటంటే సరే ఇది చేసుకుంటూ కూడా ఏదైనా అంటే పార్ట్ టైం ఏదైనా అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి వెయిట్ చేసే క్రమంలో ఏంటంటే నేను ఆల్రెడీ హోమ్ గార్డ్ కదండి. కడప దగ్గర వచ్చేసి ఎవరైనా కడప డిస్టిక్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటది. అంటే శివరాత్రి రోజు ఏంటంటే పొలతల్లో పెద్ద జాగారం జరుగుతుంది. అంటే ఆడికి వచ్చేసి దాదాపు ఒక 3 to 4 lakhs మెంబర్స్ వస్తారనమాట. అలాంటి క్రమంలో ఏంటంటే అక్కడికి నేను డ్యూటీ నిమిత్తం ఒక 3 రోజులు లగేజ్ తీసుకుని వెళ్ళాను. వెళ్ళి అక్కడ డ్యూటీ చేస్తుంటే ఒక మేడం అనమాట, సార్ ఈ కంపెనీ అవకాశంలో చాలా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒకసారి మీరు వచ్చి అంటే ఈ రోజు మీరందరూ కూడా జూమ్ లో విన్నారు కదండి. ఇప్పుడు మీరు ఎవరైతే ఆఫర్ ప్యాక్ తీసుకున్నారో నన్నైతే లైవ్ లో మేడం కడపకి ఇన్వైట్ చేశారు. సార్ ఒకసారి వచ్చి వినండి, ఒకవేళ మీకు ఉపయోగపడిపోయినా మీ బంధువుల్లో ఎవరికైనా చదువుకొని మంచి అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తే ఇన్వైట్ చేశారనమాట. ఇన్వైట్ చేసిన తర్వాత నేను సరే చూద్దామని చెప్పేసి వెళ్ళానండి.
అంటే ఇన్కమ్ సంపాదిస్తాను, నేను గ్రో అవుతాను అయితే వెళ్ళలేదు. చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను. మొత్తం కంపెనీ గురించి చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఫ్లైట్స్ ఎక్కచ్చు, మంచి మంచి మీరు ట్రిప్స్ తిరగచ్చు, తర్వాత మంచి ఇన్కమ్ ఏం చేయొచ్చు, మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ఎప్పుడు వినలేని మాటలు విన్నానండి అక్కడ. అంటే వినేటప్పుడు నాకు అనిపించిందండి, డిపార్ట్మెంట్ మైండ్ సెట్ కదా, మీరంతా ఏమనుకున్నారో నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను అనుకున్న నా మైండ్ లో ఏంటంటే వీళ్ళంతా దొంగనా కొడుకులు అనుకున్నాను. ఎందుకంటే రకరకాలుగా నేను స్టేషన్ లో ఆల్రెడీ చూస్తుంటాను కదా, అలాంటి మైండ్ సెట్ తో, నేను నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటాను కాబట్టి నేను అనుకున్నానండి. సరే, వాళ్ళు మాట్లాడే మాటలు కామెడీగా ఉన్నాయి నాకు. అంటే ఫ్లైట్స్ అంటున్నారు, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నారు, తర్వాత మంచి మీ అమ్మని బాగా చూసుకోవచ్చు అంటున్నారు, అంటే మంచి లగ్జరీ కార్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. సరే, లాస్ట్ వరకు పోయేదేముంది, ఇప్పుడు ఆల్రెడీ గంట సేపు విన్నాను, ఇంకొక గంట గంటన్నర అని చెప్తున్నారు. లాస్ట్ వరకు ఏం చెప్తారు చూద్దాం అని చెప్పేసి వింటూ ఉన్నాను. వినేటప్పుడు ఏంటంటే ఈ కంపెనీలో ఒక, అంటే ఒక రకంగా ఏంటంటే లైఫ్ సేవింగ్ ప్రొడక్ట్స్ అండి, పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు, మన జీవితాన్ని నిలబెట్టే ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ డెమాన్స్ట్రేషన్ చేశారండి. ఒక టూత్ జెల్ తీసుకొచ్చాడు, ఏకంగా దాన్ని ఓపెన్ చేశాడు, నా కళ్ళ ముందని మింగాడు. తర్వాత ఒక ఆర్టిక్సీ టాబ్లెట్ అని, నైట్ బాగుంటాడండి మనిషి, మార్నింగ్ కల్లా ఎక్స్పైర్ అయ్యాడు. కారణం ఏంటంటే హార్ట్ స్ట్రోక్. దానికి సంబంధించి ఒక టాబ్లెట్ నా కళ్ళ ముందర మింగాడు. తర్వాత మళ్ళీ గాజు గ్లాస్ తీసుకున్నాడు, దాంట్లో వైట్ వాటర్ వేసాడు, దాంట్లో టించరేట్ వేసాడు, వైట్ ఉన్న వాటర్ బ్లాక్ చేశాడు, బ్లాక్ ఉన్న వాటర్ వైట్ చేశాడు. అంటే మనం మాటలు నమ్మలేకపోవచ్చు, ఎదురుగా కళ్ళ ముందు చూసింది నమ్మచ్చు కదండి. ఏంట్రా మ్యాజిక్ చేస్తున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి నాకు ఒక చిన్న అనుమానం వచ్చిందండి. అది కూడా అనుమానంగానే థింక్ చేశాను. అంటే వీటిలో ఏదో ఉందిరా బాబు అని చెప్పేసి నేను అనుమానంగా థింక్ చేశాను అనమాట. తర్వాత ఆ సెషన్ అయిపోయింది. సెషన్ అయిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి సార్ అని చెప్పారు అనమాట మేడం. చెప్పిన తర్వాత నేను, ఏం లేదు మేడం, ఒక టూ ప్రొడక్ట్స్ నేను ట్రై చేస్తాను ఫస్ట్. ట్రై చేసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తా అని చెప్పేసి ఒక టూ ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ కు వెంటనే అమౌంట్ ఆన్ ది స్పాట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నాకేంటంటే డెంటల్ కి సంబంధించి బ్యాడ్ స్మెల్ ఉండేదండి. అంటే మన బ్యాడ్ స్మెల్ ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అనమాట, మనకు తెలియదు అనమాట. ఫస్ట్ నేను బ్రైట్ టు జెల్ ఒక 2 days ట్రై చేశానండి. అంటే బ్యాడ్ స్మెల్ కి సంబంధించి దాదాపు నేను 8 years నుంచి రకరకాల డాక్టర్స్ దగ్గర చూపించాను. బ్యాడ్ స్మెల్ అయితే నాకు పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు. అంటే నా డిపార్ట్మెంట్ లో నా ఫ్రెండ్స్ కావచ్చు, అంటే నా కొలీగ్స్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో, ఏంట్రా బాబు ఏం తింటున్నారా స్వామి నువ్వు, బ్యాడ్ స్మెల్ ఈ విధంగా వస్తుందని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అన్నప్పుడు అంటే నేను ఒక ఫీల్ అయ్యేవాడిని అనమాట. ఏంట్రా బాబు ఇలా నా నోటి నుంచి ఇంత ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుందా అని చెప్పేసి. ఇలాంటి క్రమంలో ఏంటంటే ఈ ప్రైడ్ టు చెల్ నేను వాడిన తర్వాత విత్ ఇన్ 2 days లో అండి, కంప్లీట్ గా నేను తగ్గడం నేను గమనించాను. చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. ఇంకా నేను ఎలా నమ్మానంటే ఈ కంపెనీని, తల్లిని నమ్మినట్టు నమ్మాను. తల్లిని మనం అనుమానించాం కదా, అలా నమ్మానండి. వెంటనే ఏంటంటే ఫక్రుద్దీన్ సార్ గారు మా మేనేజర్ అనమాట అప్పుడు. సార్‌ని ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, అంటే ఇంకా ఏమేమి ఉంటాయి ఇందులో అని చెప్పేసి నేను వెంటనే సార్‌ని అడిగి కనుక్కొని 2 cc ఆర్డర్ మాకు ఆఫర్ లేదండి అప్పుడు. 35,000 నేను సార్‌కు నేను వెంటనే, సార్ నాకు మా అమ్మకి సంబంధించి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్ మా అమ్మకు. దాదాపు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఆమె ఇబ్బంది పడుతున్నారు. జాయింట్ పెయిన్స్ కి వాటికి వీటికి కావాలి సార్ అంటే, వెంటనే మంచి మంచి ప్రొడక్ట్స్ సార్ సెలెక్ట్ చేసేసి నాకు 2 cc ఆర్డర్ ఫినిష్ చేయించారు. 2 cc ఆర్డర్ అయిన తర్వాత నేను అంతటితో ఆగలేదండి నా జర్నీ. నేను వెంటనే చూసుకుంటే ఇక్కడ, జస్ట్ వెయిట్ అండి, 2 cc తో అంతటా ఆగలేదండి. మళ్ళీ నేను ఏంటంటే సూపర్వైజర్ అయ్యాను, 25 cc చేసుకొని మళ్ళీ నేను ఆ, అక్కడి నుంచి, జస్ట్ వెయిట్ అండి, నేను నా పీపీడి ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ వెయిట్. 2 cc తో ఆగలేదండి, మళ్ళీ 25 cc లేసి సూపర్వైజర్ అయిపోయాను. మళ్ళీ 70 cc చేసి నాకు అవకాశం ఇచ్చిన మేడం ఈ మేడం అండి. అంటే పాంప్లెట్ ద్వారా నన్ను ఇన్వైట్ చేశారు, బద్వేల్ అని చెప్పేసి మేడం. తర్వాత వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ నన్ను చూడొచ్చు మీరు. అంటే 20 cc లేసి సూపర్వైజర్ అయిపోయాను, మళ్ళీ 70 cc చేసి అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను, మళ్ళీ 150 cc చేసి మేనేజర్ అండి. మేనేజర్ అవడం కాకుండా మళ్ళీ నా కింద నల్లగన్ని మేనేజర్స్ నేను తయారు చేసి సీనియర్ మేనేజర్ అండి. ఇప్పుడు నా ఇంటి ముందర దాదాపు 23 lakhs కార్ అండి. అసలు అమేజింగ్ కార్ ప్లాన్ ఇన్సెంటివ్ అని మన కంపెనీ ఇస్తుందండి. ఆ ఇన్సెంటివ్ గురించి కూడా నేను మాట్లాడతాను. దాదాపు 23 lakhs కార్ అండి, కియా కారెన్స్ వెహికల్. దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ నేను ఈ కంపెనీ ద్వారా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతే కాదండి, నేను జాబ్ లో వచ్చే ఇన్కమ్ ను కనీసం 5 రెట్లు నేను పెంచుకోవాలని నేను పనిచేశానండి. అంటే ఇప్పుడు జాబ్ లో వచ్చేది 20 ఎక్కువే కదా. జస్ట్ నేను నా ఇన్కమ్ చూడండి, ఆగస్టు 2021లోనే నా ఇన్కమ్ ₹1,00,000 దాటుతుందండి, 1,12,000 అండి. అంటే నేను మేనేజర్ అయిన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి, కడప ఎయిర్పోర్ట్ నుంచి. అంటే ఫ్లైట్ గాల్లో పోతుంటే చెయ్యి ఊపేవాళ్ళమే. అంటే నేను అసలు ఒక్కసారైనా నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటానని చెప్పేసి నాకు నమ్మకం లేకుండా ఉండే అనమాట. ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఏదైతే నేను మేనేజర్ అయ్యానో, ఫస్ట్ మేనేజర్ ఎడిట్ గా నన్ను ఫక్రుద్దీన్ సార్ గారు తీసుకో తీసుకోపోవడం జరిగిందండి గోవాకు.
అంటే కడప ఎయిర్‌పోర్ట్ నుంచి నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు అంటే చాలా అమేజింగ్ ఫీలింగ్స్ అండి అసలు. నా లైఫ్‌లో ఒక మరుపురాని అంటే అనుభూతి అనమాట. తర్వాత ఒక ఇల్లు కట్టించుకున్నానండి. ఆ ఇంట్లో ఆల్రెడీ ఏసీ పెట్టించాను. ఆఫీస్‌లో కూడా ఏసీ పెట్టించాను. అంటే అంటే నా లైఫ్‌లో ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఇలా చూసుకుంటే ఎవరు ఏసీ పెట్టించిన దాఖలాలు లేవండి. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట ఈ కంపెనీ ద్వారా. ముఖ్యంగా నేను నా లైఫ్‌ను టోటల్‌గా చేంజ్ చేసుకున్నానండి. నా టీమ్‌లో ఉన్న ఎంతో మందండి. ఇప్పుడు దాదాపు ఒక 3000 ప్లస్ మెంబర్స్ ఉంటారు నా టీమ్‌లో. వాళ్ళందరికి కూడా నేనేంటంటే సిస్టర్స్, బ్రదర్స్‌కి నేను హెల్ప్ చేసే స్థాయికొచ్చేసాను. ఇప్పుడు నా ఇన్‌కమ్ చూసుకుంటే 1,00,000 కాదు, 2,00,000 కాదు, 3,00,000 కాదు, 4,70,000 మంత్లీ చెక్ ఇన్‌కమ్ కూడా నేను ఈ కంపెనీ ద్వారా తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎన్నో రికగ్నిషన్స్ నా టీమ్‌లో ఉన్న సిస్టర్స్‌కి నేను ఇచ్చే స్థాయికొచ్చేసానన్నమాట. తర్వాత నా డ్రీమ్ హౌస్ అండి. మళ్ళా గోవాకు రెండోసారి నేను ఫ్లైట్ జర్నీ అంటే ట్రిప్ వెళ్లి రావడం జరిగింది. మళ్ళీ నేనేంటంటే ఈ కంపెనీలో ఎప్పుడైనా ఢిల్లీ గాని మనకెక్కడైనా ఈవెంట్స్ జరుగుతున్నాయన్నమాట. మాక్సిమం నేను ఫ్లైట్‌లలోనే వెళ్తున్నానన్నమాట. ఆ ఈవెంట్స్ కూడా మన ఫక్రుద్దీన్ సార్‌తో కలిపి. ముఖ్యంగా రాజేష్ సార్‌ని గాని, అక్కడున్న గ్రేట్ గ్రేట్ లీడర్స్ గాని, మన కంపెనీ హెడ్ గాని, అంటే నాకు నచ్చిందేంటంటే ఈ కంపెనీలో, ముఖ్యంగా ఈ కంపెనీలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటారండి. మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నామంటే అక్కడ వరకే పెడతారండి. కానీ ఇక్కడేంటంటే, చాలా హక్కును చేర్చుకొని, అంటే వాళ్ళతో సమానంగా చూస్తారండి. ఇదేనండి ఇది ఇది నాకు నచ్చిన విషయం అండి. ముఖ్యంగా నా లైఫ్‌ని టోటల్‌గా చేంజ్ చేసిన అంటే మొట్టమొదటి వ్యక్తుల్లో ఎవరని నేను చెప్తానంటే, మా గురువుగారైన ఫక్రుద్దీన్ సార్ గారండి. ముఖ్యంగా ఈయన లైఫ్ స్టైల్ గురించి ఇంకా క్షుణ్ణంగా మాట్లాడితే కళ్ళల్లో నుంచి నీళ్లొస్తాయండి. సారొచ్చేసి కర్నూలు జిల్లా బనగానపల్లి దగ్గర మీరాపురం అని చెప్పి చిన్న పల్లెటూరండి. సారొచ్చేసి ఈ వచ్చేటప్పుడు కనీసం ఛార్జీ‌లకి డబ్బులు లేవండి. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఆడపిల్లలు ఎవరైనా బంధువులు గాని, ఎవరైనా ఫ్రెండ్స్ గాని, ఎవరైనా ఏదన్నా వచ్చినప్పుడు డబ్బులిస్తే దాచిపెట్టుకునే అలవాటు ఉంటుందండి. వాళ్ళ చెల్లెలు ప్యాకెట్ మనీ తీసుకొనొచ్చాడండి. చాలా పూర్ కండిషన్ నుంచి వచ్చాడండి సారు. సారొచ్చేటప్పుడు ఏంటంటే అసలు పేరగాని చెప్పులేసుకొని ఒక సూది పినిస్ పెట్టుకొనొచ్చాడండి. సార్ లైఫ్ స్టైల్ ఇలా ఉండేది గాదు. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే టోటల్‌గా ఆయన లైఫ్ చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకోవడం కాకుండా మాలాంటి ఎంతో మంది వేల మందిని ఆయనలాగా తీర్చిదిద్దుతున్నాడండి. నిజంగా చాలా సపోర్ట్ చేశాడండి. ఒక రక్తం పంచుకు పుట్టున్న అన్నన్న ఇంత సపోర్ట్ చేస్తాడో తెలీదు గానీ, నాకైతే అంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేశాడండి. సార్ చూడండి ఆల్రెడీ మిలియనీర్ క్లబ్ మెంబర్ అండి. కార్పొరేట్ లెవెల్ 1, లెవెల్ 2 అచీవర్. టీమ్ బిల్డర్ ఏపీలోనే టాప్ అంటే బిల్డర్ అనమాట. అంటే సార్ ఇన్‌కమ్ ఆల్రెడీ కరోనా సెకండ్ వేవ్ అంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఆల్ బిజినెస్‌లన్నీ క్లోజ్ అయిపోయాయండి. కానీ సార్ ఇన్‌కమ్ చూడండి అంటే కరోనాలో సార్ ఇన్‌కమ్ రూ. 3,62,000 రూ. 62,688 7 పైసలండి. ఇక్కడ పైసలని చెప్తున్నా కదండీ! మన కంపెనీ ఏంటంటే 7 పైసలు కూడా మనకు క్రెడిట్ చేస్తున్నాడు. అంటే ఇంత జెన్యూన్ కంపెనీ అండి అసలు. ఈయన బెస్ట్ మోటివేటర్‌గా, గ్రేట్ లీడర్‌గా అంటే ఈయన కూడా ఈయన లైఫ్‌లో చేసిందేంటంటే 2సీసీ ఫాస్ట్ ట్రాక్‌లో చేశాడు కాబట్టి ఇన్ని అచీవ్‌మెంట్స్ తీసుకున్నారండి. ఎన్నో ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరిగాడు. తర్వాత ఎన్నో సార్ చూసుకుంటే సారు అంటే మేనేజర్ ఎడిట్స్‌కెళ్ళాడు. తర్వాత మంచి కార్ తీసుకున్నాడు సారు. తర్వాత మంచి ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు తీసుకున్నాడు కడపలోనే. చాలా ఎక్సలెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారండి. నాకు ఇన్‌స్పిరేషన్ అన్నమాట సారు. అంటే నా లైఫ్ నేను చేంజ్ చేసుకున్నానంటే సార్ ఇన్‌స్పిరేషన్ వల్లే నేను చేంజ్ చేసుకున్నాను. ఇంతకు నేను అంటే జీవితాంతం సార్‌కి రుణపడి ఉంటానండి. థాంక్ యూ సో మచ్ సార్. తర్వాత చూసుకుంటే మన రాజేష్ సార్ గారండి. ఈయనొచ్చేసి మీరు ఇప్పుడు అన్ని జూమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు కదా! సారొచ్చేసి విజయవాడలో ఉంటారు సార్. ఆల్రెడీ ఒక బ్యాంక్ జాబ్ చేసేవాళ్ళు. జాబ్ రిజైన్ చేసి ఇందులోకొచ్చారు. సార్ ఇన్‌కమ్ చూడండి 2013లోనే రూ. 6,00,000 ప్రెజెంట్ అయితే నాకు తెలిసి సార్ మన ఫక్రుద్దీన్ సార్ గారైతే 5,00,000 టచ్ చేస్తున్నారండి. మన రాజేష్ సార్ గారు 15,00,000 ఒక్కోసారి హైలీ ఇన్‌కమ్ మన మంత్లీ ఇన్‌కమ్ టచ్ చేస్తున్నారండి. తర్వాత కంపెనీలో మనం అంటే ఒక పనే చేస్తామండి. ఇక్కడ మనం సీనియర్ సపోర్ట్ పెంచుకొని అంటే మనం టీమ్ వర్క్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే 11 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ తీసుకోవచ్చండి. బయట ఏదైనా ఒక జాబ్ చేశామంటే జీతం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి పర్సనల్ డిస్కౌంట్, పర్సనల్ బోనస్, లీడర్‌షిప్ బోనస్, ఎన్‌ఎడ్ ఇన్సెంటివ్, కార్ ప్లాన్, రిటైల్ ప్రాఫిట్, వాల్యూమ్ బోనస్, జెమ్ బోనస్, గ్లోబల్ ర్యాలీ, మేనేజర్ రిట్రీట్, చైర్మన్ బోనస్, ఈగల్ మేనేజర్ రిట్రీట్ ఇందులో ఉన్న అచీవ్‌మెంట్స్ అన్ని దాదాపు నేను బ్రేక్ చేశానండి. ఫక్రుద్దీన్ సార్ కూడా కంప్లీట్ బ్రేక్ చేశారు. నిజంగా ఇంకా ఒక 10 మినిట్స్ మాట్లాడతానండి. వీలైతే కెమెరాలు ఆన్ చేసుకోండి ఆఫర్ బ్యాక్ వచ్చినోళ్ళు. ఇప్పుడు సూటిగా మీకు ఈ విషయాలు నేను మాట్లాడే విషయాలు అంటే కనెక్ట్ అవుతాయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలైతే నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అస్సలు వదులుకోవద్దండి ఈ అవకాశాన్ని. ఎందుకంటే మా లైఫ్‌లో ఆల్రెడీ అంటే ఆర్డినరీగా ఉన్న ఒక విలేజ్ నుంచి వచ్చిన పర్సన్‌ని ఎక్స్ట్రార్డినరీగా నా లైఫ్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ అంటారు కదా! ఢిల్లీ నేను నా జీవితంలో చూడలేదండి.
ఈ కంపెనీ అవకాశం తీసుకున్న తర్వాత ఢిల్లీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అలా ఊరికి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వస్తున్నాను. ఢిల్లీకి ఎన్నో నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళానండి. ఇంతే కదండి, నేను ఈ కంపెనీ ద్వారా ఒక మంచి లగ్జరీ కార్ తీసుకున్నాను అని చెప్పాను కదా. అంటే నాకు దాదాపు మా గురువు గారి సార్ వచ్చేసి ఆ, తిరుపతి అండి కియా షోరూమ్ కి వచ్చి సార్ చేతుల ముందుగా నేను కారు ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడొచ్చు మీరు. కథ ముగింపు లేనిదై మనుష్యు ఒకవేళ అదే నేను జాబ్ చేస్తుంటే నా లైఫ్ ఇలా మారేదండి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే టోటల్ గా నా లైఫ్ చేంజ్ అయిందండి. ఇంతే కదండి, నేను ఫర్ ఎవర్ రాకముందు ఇలా ఉండేవానండి. ఇప్పుడు చూసుకుంటే నా లైఫ్ ఇలా ఉందండి. ఒకసారి చూడండి. What if it doesn't work? Just give up already. తర్వాత వచ్చేసి నేను ఈ కంపెనీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా నేను వెళ్ళి రావడం జరిగిందండి. ఈ కంపెనీలో ఉన్న టాప్ లీడర్స్ కూడా నేను కలిశాను. చూడండి ఒకసారి. అజర్బైజాన్ బాకు అండి నా లైఫ్ లో ఒక అమేజింగ్ ట్రిప్ అనమాట. ఇంతే కాదండి, మా గురువు గారైన ఫక్రుద్దీన్ సార్ గారు ఐఎల్టీ మెంబర్, నేను కూడా ఐఎల్టీ మెంబర్ అవడం జరిగిందండి. చూడండి కంపెనీ ఏంటంటే దాదాపు ఆ స్టేడియంలో దాదాపు 30,000 మంది ఉంటారు. 30,000 మందిలో ఏంటంటే ఒక విఐపి ట్రీట్మెంట్ అండి నాకు. చూడండి ఫ్రంట్ సైడ్ లో పెద్ద సోఫా వేసి నాకు ఆ గ్రేట్ రికగ్నిషన్ చూడండి అసలు. నిజంగా అమేజింగ్ అండి. అసలు అసలు నా జీవితంలో అంటే చూడండి, నేను ఆల్రెడీ ఆ సార్ తో ఎన్నో ఎన్నో ట్రిప్స్ తిరిగాను, ఎన్నో రికగ్నేషన్స్ అండి. అసలు ఇలా చూసుకుంటే ఎన్నో అండి. అసలు నేను ఇప్పుడు రీసెంట్ గా నేను నా జీవితంలో ఒక 25,000 30,000 నేను ఫోన్ వాడిన దాఖలాలు కూడా లేవండి. ఇప్పుడు చూసుకుంటే నేను వాడే ఫోన్ ఒక ఫోన్ ఐఫోన్ అండి, అంటే 15 Pro Max. దాదాపు నేను 1,73,000 ఫోన్ ఫోన్ నేను ఇప్పుడు వాడగలుగుతున్నాను. అంటే టోటల్ గా నా లైఫ్ నేను ఏంటంటే ఎక్స్ట్రాడనరీ గా నేను చేంజ్ చేసుకున్నానండి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే ఇప్పుడు మీ ముందర కూడా ఈ అవకాశం ఉందండి. నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీ ముందర కూడా ఈ అవకాశం ఉందండి. అంటే మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉండబోతుందండి. ఇప్పుడు జరిగిన గతం గతం వదిలేయండి. ఇప్పుడు ప్రజెంట్ అండి ఒక జాబ్ చేస్తున్నాం అండి. ఏదైనా ఒక స్పెన్సర్ కానీ ఏదైనా ఒకటి జాబ్ చేద్దామని చెప్పేసి మనం మార్కెట్లోకి వెళ్తే ఎంత బాసిజం ఉంటుందండి. ఏ టైంకి వచ్చాడు, ఏ టైంకి వెళ్ళాడు, ఎన్ని గంటలకు భోజనం చేశాడు అని చెప్పేసి ఎన్ని కండిషన్స్ ఉంటాయండి. ఇక్కడ ఏం కండిషన్స్ ఉండవు. మనం ఉన్న ఫ్రీ టైం మనం ఇక్కడ వర్క్ చేసుకొని మనం ఓన్ గా ఎదగచ్చండి. మనకు మనమే బాస్ అండి. వేరే వాళ్ళు మనకు బాసిజం చూపించారండి. ఇప్పుడు అలా నేను ఎదిగాను కాబట్టి ఇప్పుడు చూసుకుంటే సీనియర్ మేనేజర్ గా ఉన్నాను. మంచి లైఫ్ స్టైల్ కూడా మీ ముందర నేను ఏం చేస్తున్నానండి. ముఖ్యంగా చూసుకుంటే ఫర్ ఎవర్ లివింగ్ అనేది ఒక గోల్డ్ మైన్ అండి. జస్ట్ ఈ గోల్డ్ మైన్ మీద కూర్చున్నారు మీరు. ఈ గోల్డ్ మైన్ నుంచి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి. ఒక రకంగా చెప్పాలంటే మహాసముద్రం అండి. మహాసముద్రం నుంచి మీరు ఒక జగ్గుతో తీసుకెళ్తారా, లేదంటే ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకెళ్తారా, లేదంటే పైప్ లైన్ వేసుకుంటారా, అది మీ మైండ్ సెట్ మీద ఆధారపడుతుందండి. అసలు చూసుకున్నట్లయితే ఈ అవకాశం ఎందుకు తీసుకోవాలని నేను చెప్తానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పర్సన్ కి ఉన్నట్టుండి ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. 5 లక్షలు ఏమైనా మీ అకౌంట్ లో ఉన్నాయా? సూట్ గా మీకు క్వశ్చన్ వేస్తున్నాను. 5 లక్షలు మీ అకౌంట్ లో ఉంటే ఏ అవకాశం అవసరం లేదండి. ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి సార్. సార్ మా అమ్మ నన్ను నేను బాగా చూసుకోవాలి సార్. సార్ నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి సార్. ఒక మంచి ఇన్కమ్ ఏం చేయాలి సార్. తర్వాత నాకు క్రెడిట్ కార్డ్ బిల్లులు ఉన్నాయి సార్. మాకు అప్పులు ఉన్నాయి సార్. సార్ నేను చదువుకోవాలి సార్. మంచి చదువులు చదువుకోవాలి సార్. లేదంటే నేను ఏదైనా నా ఫ్యూచర్ లో ఒక మంచి లగ్జరీ కార్ మీలాగా ఒక కార్ తీసుకోవాలి సార్. ఒక మంచి ఇల్లు తీసుకోవాలి సార్. లేదంటే ఇంకా నేను ఏమన్నా అంటే సంథింగ్ నా లైఫ్ లో కొన్ని గోల్స్ ఉన్నాయి సార్. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సార్, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను సార్. సరైన అవకాశాలు లేవు సార్ అని చెప్పేసి అని చెప్పి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఒక సువర్ణ అవకాశం అండి. అసలు అంటే ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీ లైఫ్ లో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ నిజంగా ఒక అమృత లాంటి ప్రొడక్ట్స్ అండి. నిజంగా 100 ఏళ్ళు ఎవరు బతకాలన్నారండి? హ్యాండ్ రైజ్ చేయండి సార్. 100 ఏళ్ళు సార్, నిండు 100 ఏళ్ళు కాకపోయినా కనీసం 90 సంవత్సరాలు బతకాలి సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇలా హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు ఆఫర్ ప్యాక్ వచ్చిన వాళ్ళు టేక్ దిస్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. నిజంగా నేను చెప్తున్నాను, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ అండి
ఇప్పుడు మేము ఇంత హెల్దీగా అంటే మేము యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సార్ కావచ్చు, మేము కావచ్చు, ఇక్కడ ఉన్న మా టీం మెంబర్స్ కావచ్చు, చాలా హ్యాపీగా ఉన్నామండి. మా అమ్మగారండి బాత్రూమ్ లో జారి కింద పడిపోతే ఒక 10 సంవత్సరాల ముందు కాల్ ఫ్రాక్చర్ అయితే ఇక్కడ నుంచి ఆల్ ఆఫ్ సడన్ గా నేను ఏంటంటే తిరుపతి బడ్స్ దగ్గర అండి. మా అమ్మని నేను అక్కడ అడ్మిట్ చేస్తే డాక్టర్లు చెప్పింది ఏంటంటే మీ అమ్మ వయసు 70 సంవత్సరాల పైన ఉన్నారు రెడ్డి శేఖర్. సర్జరీ చేస్తే ఆమె సర్జరీ థియేటర్ లో చనిపోతారు. అసలు సర్జరీ చేయడానికి కుదరదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. నా ధైర్యం ఏంటి తెలుసా? ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అండి. మా అమ్మకు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ నేను వాడిచ్చాను సార్, మా అమ్మకి ఇమ్యూనిటీ పవర్ బాగుంది, మీరు సర్జరీ స్టార్ట్ చేయండి అంటే సర్జరీ చేశారు. సర్జరీ థియేటర్ నుంచి కూడా కోలుకున్నారు. మా అమ్మ సర్జరీ థియేటర్ నుంచి కోలుకున్న తర్వాత కూడా వచ్చి జస్ట్ 15 ఇయర్స్ మళ్ళీ బతికారండి. మొన్ననే ఒక 15 రోజుల ముందే మా అమ్మగారు కాలం అయిపోయింది. అంటే మళ్ళీ 15 సంవత్సరాలకు మా అమ్మకి లైఫ్ ఇచ్చింది. 85 ఇయర్స్ బతికారు మా అమ్మ. అంటే ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు అండి. మనం ముఖ్యంగా హెల్దీగా ఉండొచ్చు అండి. ఇంతకన్నా ఏం కావాలంటే ఒక హ్యూమన్ ప్యాక్ అండి. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది ఒక హ్యూమన్ ప్యాక్ అండి. అంటే మనం మంచి ఆరోగ్యం అందరూ కోరుకుంటారండి. మంచి ఇన్కమ్ అందరూ కోరుకుంటారు. మంచి గ్రేట్ లైఫ్ స్టైల్ అందరూ కోరుకుంటారండి. దుబాయ్ ఏదైతే నెక్స్ట్ మనం నేను ఈగర్ అంటే మన సార్ కావచ్చు, మన టీంలో ఉన్న ఇప్పుడు ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా కావచ్చు, నెక్స్ట్ దుబాయ్ ఏదైతే గ్లోబల్ ర్యాలీ జరగబోతుందండి 2026లో మేమందరం కూడా వెళ్తున్నాం అండి. అంటే చూడండి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంట్రీకి తీసుకెళ్తుందండి కంపెనీ. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వింతలు కూడా కంపెనీ, అంటే ప్రపంచంలో రకరకాల వింతలు ఈ భగవంతుడు పెట్టాడు అనమాట. ఆ వింతలు కూడా మనం ఫ్రీగా చూడొచ్చు అండి. అంటే ఆ ట్రిప్స్ మాకు స్పాన్సర్ చేస్తుంది, మంచి ఇన్కమ్స్ స్పాన్సర్ చేస్తుంది. ఇలా 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ బయట ఎక్కడున్నాయి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. చూడండి, ఫ్లైట్ జర్నీ అనేది ఒక కళ అండి. అది కూడా నా లైఫ్ లో ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే విన్ విన్ పాలసీ ఉంటుందండి. ఇక్కడ మోసం చేసేది కాదండి. మీరు ఇంకా అనుమానాలు పెట్టుకుని ఇక్కడ 2cc కట్టాలేమో, అంటే కట్టించాలేమో, ఇలా నెగిటివ్ మైండ్ సెట్ తీసేయండి ఫ్రెండ్స్. కట్టడం కాదు, కట్టించడం కదండి. మన లైఫ్ టైం చేంజ్, అంటే మన లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసం ఒక్కసారి చేయాల్సిన టర్న్ ఓవర్, జస్ట్ టర్న్ ఓవర్ అండి. మీరు 2cc చేస్తారు, మీకు ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని మాలాగా మీరు యూజ్ చేసుకుంటారు, లేదంటే రికమెండ్ చేసుకుని క్యాచ్ చేసుకుంటారు. కానీ లైఫ్ టైం మీరు వర్క్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు రెడ్డి శేఖర్ అనే వ్యక్తి 2cc ఎన్నిసార్లు చేశాడంటే ఒక్కసారే చేశారు. కానీ 9 ఇయర్స్ నుంచి నేను ఇన్కమ్ ఏం చేస్తున్నాను కదా. ఇప్పుడు 9 ఇయర్స్ నా ఇన్కమ్ చూసుకుంటే 1,20,00,000 రూపాయలు ఇన్కమ్ ఏం చేశాను అంటే మొత్తం క్యాలిక్యులేషన్. మొన్న రీసెంట్ గా నేను ఏంటంటే లాస్ట్ ఇయర్ లో మా మిస్సెస్ నేను మేనేజర్ రిటైర్డ్ లెవెల్ 3 అని చెప్పేసి ఉదయపూర్ రాజస్థాన్ కంపెనీ ఫ్రీ ట్రిప్ ఇన్వైట్ చేసిందండి. ఇన్వైట్ చేసిన తర్వాత అక్కడ బెడ్ మీద మేము రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రెడ్డి శేఖర్ ఈ 8 ఇయర్స్ లో అంటే మీరు ఇన్కమ్ ఎంత ఏం చేశారని చెప్పేసి నా బెడ్ మీద నేను చూస్తే మొత్తం టీడీఎస్ అంతా చెక్ చేస్తే దాదాపు అంటే ఒక 3 ఇయర్స్ ఇన్కమ్ 50 lakhs పైన ఉందండి. 3 ఇయర్స్ ఇన్కమ్. ఇప్పుడు 9 ఇయర్స్ ఇన్కమ్ నేను మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,20,00,000 ఇన్కమ్ ఏం చేశాను. అదే ఈ 1,20,00,000 నా జీవితాంతం బయట ఎక్కడన్నా ఒక జాబ్ అదే జాబ్ చేస్తున్నాను కదా. అదే జాబ్ చేసి నేను ఏం చేస్తానా? ఇప్పుడు హోమ్ గార్డ్ చేత నేను హోమ్ గార్డ్ జాబ్ చేస్తున్నానండి. సంవత్సరం అంతా నేను అక్కడ జాబ్ చేసిన నా ఇన్కమ్ 2.5 లక్షల కన్నా ఎక్కువ రాదండి. కానీ అక్కడ వచ్చే 2.5 లక్షలు ఇక్కడ నెలలో నేను సంపాదిస్తున్నాను. ఇదండి ఫర్ ఎవర్ లివింగ్ యొక్క పవర్. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, అస్సలు వదులుకోవద్దండి. చిన్న అడ్జస్ట్మెంట్ మీ దగ్గర లేకపోయినా ఎక్కడైనా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోరండి. 100% మేము మాటిస్తున్నాం. మా కంఠంలో ప్రాణం ఉండగా మార్క్ మై వర్డ్స్, నేను కావచ్చు, మన మన సార్ ఫక్రుద్దీన్ సార్ కావచ్చు, మీ వెన్నంటే ఉండి మాలాగా మేము తీర్చిదిద్దడానికి మీకు సపోర్ట్ ఇస్తాం. ఇంతకు ముందు కూడా సార్ ఏంటంటే ఈ సెషన్కి రాకముందే ఒక టీం వర్క్ ట్రైనింగ్ కూడా చేశారు. ఈ మంత్ లో అంటే మనం ఇంకా మంచిగా ఎలా గ్రో అవ్వాలి, ప్రతిరోజు కూడా కొత్త అప్డేట్స్ కావచ్చు, ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ కావచ్చు. సార్ అయితే దాదాపు 10 ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మనకు ఒడిసి పడుతున్నాడండి. అంటే ఇలాంటి ఒక గ్రేట్ లీడర్ తో టైఅప్ అయి ఉండడం మన అదృష్టం అండి. ఇప్పుడు నా లైఫ్ మార్చాడండి. దాదాపు ఇప్పుడు సార్ ఇన్కమ్ 5 లక్షలు తీసుకుంటున్నా అంటే సార్ టీంలో నేను 2.5 లక్షలు ఇన్కమ్ ఏం చేసామని ఉన్నాడు. అంటే మీరు కూడా ఇప్పుడు నేను 2.5 లక్షలు కాదు, నా టీంలో ₹1,00,000 ఇన్కమ్ ఏం చేసేవాళ్ళు, 1.5 లక్ష ఇన్కమ్ ఏం చేసేవాళ్ళు నేను కూడా తయారు చేశాను. 50,000 ఇన్కమ్ ఏం చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్ అసలు ఒక్కొక్కరు 50,000 అలా ఇన్కమ్ ఏం చేసేవాళ్ళు కూడా తయారు చేసేవాళ్ళు. ఇలాంటి గోల్స్ మీ ముందర కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశం మీ ముందర కూడా ఉంది ఫ్రెండ్స్. అస్సలు వదులుకోవద్దండి. నేను చెప్తున్నాను, దేవుడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాన్ని ఉపయోగించుకుని ఎవరు డెవలప్ అవ్వాలంటే మనమే అవ్వాలండి. భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి ఆ రోజు ఒకవేళ నేను నెగిటివ్ గా థింక్ చేసి ఈ అవకాశాన్ని వదిలేసింటే నా లైఫ్ ఇలా మారేదండి. ఒకసారి ఆలోచించండి. నెగిటివ్ గానే థింక్ చేశానండి, ఆ రోజు వదిలేసింటే నా లైఫ్ ఇలా మారిండేదే. మంచి కారు వచ్చేదే, ఒక మంచి ఇల్లు కట్టుకుండేవాడినా. ఇప్పుడు నాకు 2 బాబులు అండి. నాకు 2 బాబులు వచ్చేసి
టాప్ స్కూల్‌లో నేనున్న స్కూల్‌లో అంటే నేనున్న ఊర్లోనే టాప్ స్కూల్‌లో ఇద్దరికి దాదాపు 3,00,000 ఖర్చు పెట్టి నేను చదివిస్తున్నాను. ఎంతమందికి ఉండదండి మైండ్‌లో చెప్పండి తల్లిదండ్రులకు. నా బిడ్డలు మంచిగా చదివించాలి. నా బిడ్డలు ఒక మంచి ఐఏఎస్ లేదంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఇంజినీర్, ఒక సైంటిస్ట్ ఎంతమందికి ఉండదండి ఆ గోల్? అందరికి ఉంటుందండి. కానీ సరైన అవకాశాలు లేవు ఫ్రెండ్స్. అదే నేను ఈ కంపెనీకి రాకముందు నా పిల్లలను ఊర్లో ఏదిరా చీప్ స్కూల్ అని చెప్పేసి నేను వెతికేసేవాడిని. కారణం ఏంటంటే ఫైనాన్షియల్‌గా నేను చాలా స్ట్రగుల్స్‌లో ఉండేవాడిని. ఒక్కసారిగా నేను ఏదైతే గ్రో అయ్యానో, నేను నా పిల్లలను టాప్ స్కూల్‌లో చదివించుకోగలుగుతున్నాను. ఇలాంటి గోల్స్ కూడా మీరు కూడా అచీవ్ చేయొచ్చండి. అంటే మన బిడ్డలు ఏం పాపం చేశారండి? ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మంచి కలెక్టర్, ఒక మంచి ఐపీఎస్ ఆఫీసరో, లేదంటే మంచి సైంటిస్ట్, మంచి ఇంజినీర్ అవుతారండి. మంచి చదువులు చదివిపిస్తే మంచిగానే ఉంటారండి. ఇప్పుడు సార్ ఆల్రెడీ 5,00,000 సంపాదిస్తున్నారు కాబట్టి, ఆయన మంచి వ్యక్తితో నేను టై అయిపోయి ఉన్నాను కాబట్టి, నేను కూడా మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాను. కాబట్టి నేను వెల్కమ్ చేస్తున్నానండి. 100% నేను చెప్తున్నాను. మిమ్మల్ని అంటే మీ గోల్స్ కోసం, మీ అవసరాల కోసం, మీ బాధ్యతల కోసం, మీ అప్పుల కోసం మేము ఈ భూమి మీద ఎన్ని రోజులైతే బతుకుంటామో మీతో మేము కలిపి వర్క్ చేస్తామండి. నేను వెల్కమ్ చేస్తున్నాను. మీరందరూ కూడా మాతో అంటే కలవండి. 100% నేను చెప్తున్నాను. మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన కంపెనీ అండి. ఆహ్, నిజంగా స్ నా లైఫ్‌లో చూసుకున్నట్లయితే ఒక తల్లికి పుట్టిన అన్న, తమ్ముడున్నా కూడా వాడు పక్షపాతం చూపిస్తాడేమో. ఎందుకురా ఈయనకింత సపోర్ట్ చేసేది తమ్మునికి గాని, అన్నకి గాని. ఈడు ఎదిగిపోతాడని చెప్పేసి మనకు పక్షపాతం చూపిస్తారండి. నాలో అంటే నాతో అంటే మన ప్రకృతి సార్ గారి జర్నీ ఎలా ఉందంటే, ఒక రక్తం పంచుకు పుట్టున్న అన్నున్నా కూడా ఇంత సపోర్ట్ చేయరండి. ఎవ్రీడే నాకు పుష్ చేస్తుంటారండి. సార్ చెప్పే గైడెన్స్ కావచ్చు, సార్ చెప్పే ఒక అంటే మాట కావచ్చు, నాకు ఎలా అంటే ఒక వేద మంత్రంలాగా తీసుకుంటానండి. నిజంగా నాకు గురువు కావచ్చు, నాకు ఒక బ్రదర్ కావచ్చు, ఎన్ని చెప్పినా కూడా తక్కువేనమాట. అట్లాంటి వ్యక్తితో నేను టై అప్ అయి ఉన్నాను. నిజంగా ఇంత మంచి అవకాశం నాకు ఇవ్వడమే కాకుండా, ప్రతిరోజు కూడా నన్ను గైడ్ చేస్తూ, అంటే మీలాగా నన్ను డెవలప్ చేస్తూ, అంచెలంచెలు అంటే నన్ను ఎదిగిస్తూ సార్ మీరు నా లైఫ్‌లో నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు సార్. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు పాదావందనాలు చెప్పుకుంటున్నాను. నిజంగా నాకు ఇప్పుడు టెస్టిమనీ చెప్పే అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు థాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నానండి. ఎవరైతే 2 సీసీ టర్న్ ఓవర్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారో అస్సలు వదులుకోవద్దండి ఫ్రెండ్స్. ఈ మంత్ లోనే మనం ఏంటంటే ఒక మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి కూడా నేనేంటంటే నా అంటే ఒక బెస్ట్ ట్రైనింగ్ కూడా రేపు సాయంత్రం నేను ఇవ్వబోతున్నానండి. ఎవరైతే రేపు సాయంత్రం లోపల 2 సీసీ ఆర్డర్ ఫినిష్ చేస్తారో ఈ మంత్ లోనే ఒక 25,000 ఇన్‌కమ్ ఎలా ఎర్న్ చేయాలి? అంటే ఒక అంటే బ నా అంటే బెస్ట్ మెంటర్‌షిప్ ఉంటుందండి. ముఖ్యంగా మా మెంటర్‌షిప్ ఉంటుందండి. ఆ మెంటర్‌షిప్ క్లాస్ కూడా నేను రేపు సాయంత్రం కూడా చేస్తానని మాటిస్తున్నాను. వెల్కమ్. మీరు ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత ఇన్ఫార్మ్ చేయండి. మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో ఇన్ఫార్మ్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే వెంటనే మిమ్మల్ని కొన్ని వాట్సాప్ గ్రూప్‌లో కూడా యాడ్ చేసేస్తాం. తర్వాత ఈ మంత్‌లోనే ఒక మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి కూడా నేను కావచ్చు, సార్ కావచ్చు ఒక సిస్టమ్ నేను క్రియేట్ చేశామండి. సారు నేను. ఓకేనా? థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రెడ్డిశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మీరు చాలా చక్కగా మీ టెస్టిమోనీ చెప్పారు. నిజంగా అంటే మీ టెస్టిమోనీ విన్నప్పుడల్లా నాకు అంటే తెలియని ఒక మంచి ఒక ఫీలింగ్ అనమాట. అంటే మనం చాలా సార్లు మనం అంటే బయట మనం చూస్తుంటాము. నేను బయట చాలా చోట్ల పని చేసినప్పుడు అక్కడ నా పరిస్థితి ఎలా ఉండేదంటే, అంటే మనకు వెన్నుతట్టి ప్రోత్సహించేవాళ్ళు గానీ, కృతజ్ఞత చెప్పేవాళ్ళు గానీ, ఇలా ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. ఒక లోన్‌లీగా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఏందిరా బాబు! అని చెప్పేసి కష్టంగా పని చేసేవాడిని. పని చేస్తున్నప్పుడు ఏందంటే ఒక అంటే మనం ఆహ్, నచ్చని పని. అంటే నచ్చకపోయినా పని చేయాల్సొచ్చేదనమాట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఫరెవర్‌లో నిజంగా ఇప్పుడు రెడ్డి శేఖర్ గారు నాకు ఎలాగైతే కృతజ్ఞత చెప్తున్నారో, ఎలాగైతే నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో, అంటే ఎంతైతే ప్రేమ, అనురాగం చూపిస్తున్నారో, నా మీద గౌరవం చూపిస్తున్నారో, అలా ఇప్పుడు రెడ్డి శేఖర్ గారిలాగా చాలామంది ఇప్పుడు నా టీమ్‌లో వచ్చేసి దాదాపుగా 11 మంది మేనేజర్‌లున్నారు. అసిస్టెంట్ మేనేజర్‌లంటే చాలా మంది. సూపర్వైజర్‌లయితే చాలా మందున్నారు. అసిస్టెంట్ సూపర్వైజర్ అయితే ఇంక లెక్కలేరు. ఈ విధంగా ఏంటంటే వీళ్ళందరూ గూడా నా ట్రైనింగ్స్ తీసుకొని, నా సపోర్ట్ తీసుకొని వాళ్ళు డెవలప్ అయితా ఉంటే, ఆ ఫీలింగ్ ఎంత బాగుంటదంటే, ఇప్పుడు నాకు రియల్‌గా నాకు రూ. 1,00,00,000 వచ్చినా గాని నాకంత ఆనందం ఉండదు గానీ, నా ద్వారా ఎవరైనా ఒక 10,000, 20,000, 50,000 సంపాదిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటదండి. అంటే అరే! నా ద్వారా వీళ్ళు డెవలప్ అవుతున్నారు, వీళ్ళు గ్రో అవుతున్నారు, సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి ఆ ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తదనమాట. ఓకేనా? నిజంగా గ్రేట్ అండి అసలు. ఇలాంటి ఒక గొప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు ఈ కంపెనీలో నాకు లభించిందండి. ప్రతిరోజు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఫీలింగ్‌ను నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఆ ఫీలింగ్‌తో నిజంగా నాకు చాలా నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతా ఉంది రోజు రోజుకు.
నేను ఇంకా బాగా పనిచేసి ఇంకా ఎక్కువ మందికి సపోర్ట్ ఇవ్వాలి, ఎక్కువ మందిని డెవలప్ చేయాలి. ఈ భూమి మీద ఎక్కువ మంది నిరుద్యోగ సమస్యతో పనిచేస్తున్నారు. ఎంతో మంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరికీ మనం మంచి అవకాశం ఇవ్వాలి. ఎంతో మందికి హెల్త్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి కమిట్మెంట్‌తో ముందుకెళ్తున్నాను. ఓకేనా? ఓకే అండి. మీరు కూడా నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీరు ఈ వీడియో కావచ్చు, లేకుంటే ఏదైతే మీరు వింటున్నారో నేను ఒక కోడ్ చెప్తాను. ఈ కోడ్ మీరు పంపించండి. మీ సీనియర్‌కి పంపించండి. ఓకేనా? కోడ్ వచ్చేసి నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. ఇది కోడ్ అండి. ఈ కోడ్‌ను మీరు పంపించారంటే, ఈ మీటింగ్ మీరు కరెక్ట్‌గా వింటున్నారు. యెస్, ఈ టెస్టిమనీ కరెక్ట్‌గా విన్నారని చెప్పడానికి ఒక ప్రూఫ్ అన్నమాట ఇది. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అనేది ఇది ఒక కోడ్ అన్నమాట. ఈ కోడ్‌ను మీ సీనియర్‌కి పంపించండి.